వచ్చి డ్రెస్ ఇప్పలేవు, రాగానే చాక్లెట్ తింటున్నావేందాడ కూర్చొని. అబ్బా మా అమ్మ వచ్చింది, ప్రశాంతంగా చాక్లెట్ బిర్యానీ వస్తున్నా అండే. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్నైతే కంప్లైంట్ ఇచ్చిన స్కూల్లో వచ్చి మళ్ళీ అదే చేస్తున్నావేంది? హోంవర్క్ గిట్ట రాయాలి నడువు. చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే కంప్లైంట్ ఇచ్చినా కదా మా బబ్బీ గాని కోసం అయితే క్లాస్ టీచర్ దగ్గరికి పోయి ఇప్పుడు చూడండి రాగానే ఆడ షూస్ ఇప్పేసింది, ఫ్రిడ్జ్ లో చాక్లెట్ తీసుకొని బయట వచ్చి కూర్చొని తింటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 5 కి 5 బుక్స్ ఇస్తారు హోంవర్క్. ఇప్పుడు చూడు కొట్టి కొట్టి ఈ రోజు ఎట్లయినా హోంవర్క్ రాపిస్తాం మా బబ్బీ గానితోనైతే. ఫస్ట్ డైరీ దిగాను, డైరీ బ్యాగ్లకి ఇస్తున్నా మమ్మీ, తీసుకో మమ్మీ. ఏంది డైరీ ఇట్లానేనా పెట్టుకునేది బ్యాగ్ లా? ఇట్లా పెట్టుకున్నా. ఏంది ఇట్లా పెట్టుకున్నా? నీట్ గా పెట్టుకోవాలి బుక్స్ అన్ని. ఎందుకు ఫోల్డ్ అవుతాయి? ఫోల్డ్ ఇంకా ఈరోజు వెనస్డే. తెలుగు సేమ్ హోంవర్క్, హిందీ సేమ్ హోంవర్క్, ఇంగ్లీష్ రిటర్న్ ఇన్ క్లాస్ అంటే క్లాస్ వర్క్ ఇచ్చిందా అది కలిసి రైటింగ్, మ్యాథ్స్ రీడ్ అంట క్లాస్ వర్క్ లా, 5th 1 గిట రీడ్. నెక్స్ట్ ఇదేముంది, నిన్న 20 ఏమి ఇచ్చింది? FA1 ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇచ్చింది. ఎప్పటి నుంచి ఉన్నాయి? 27 నుంచి ఉన్నాయి. 27 నువ్వు మంచిగా చదువుకోవాలనుకో కొడతా. సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బియానికి అయితే ఇగో FA1 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, అందుకే ఇగో టైం టేబుల్ అయితే ఇచ్చిర్రు 28 నుంచి. ఫ్రెండ్స్ ఇక మా బబ్బియానికి అయితే 6 బుక్స్ అయితే హోంవర్క్స్ అయితే ఇస్తారు. ఇదేమో కలిసి రైటింగ్, ఇదేమో డైలీ క్లాస్ వర్క్ హోంవర్క్ అని ఇస్తారు కదా. ఇవి 5 బుక్స్ ఇలా రాయాలి, ఇది రాయాలి. మా బబ్బియానికి పాపము యూకేజీకి పోయి నుంచి డైలీ 6 బుక్స్ డైలీ రాస్తుంది ఫ్రెండ్స్ మా బబ్బిగాడు అయితే. ఇప్పుడైతే ఫస్ట్ బుక్ అయితే ఇద్దాం, ఏం పెట్టించిరు ఏంది అనేది. మా బబ్బిగాడు 7 వరకు వచ్చిందో 7 వరకు చదువుతుందో. స్టార్ వచ్చింది. సో ఫ్రెండ్స్ మా బబ్బియానికి అయితే తెలుగులో అయితే స్టార్ ఎక్కువ స్టార్ 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 ఇలా స్టార్ స్టార్ స్టార్. ఇంకైతే హోంవర్క్ తెలుగు వాళ్ళు ఇచ్చిర్రు, రాయి చదువుకుంటా రాయాలి. నువ్వు చదువుకుంటా రాస్తేనే అమ్మ కాదు చాక్లెట్ అందుకోయే. ఫస్ట్ హోంవర్క్ తిండి తిండి అంటూ హోంవర్క్ రాసినాక తిను. ఇవి చూడకుండా రా చూపిస్తావా నాకు బాబీ? అది ఉర్రు ఉర్రు కాదే, రు రు రు. ఇదేంది నెక్స్ట్? నెక్స్ట్ వచ్చిన ఫ్రెండ్స్ ఇట్లా చదువుకుంటుంది. నిజంగా పిల్లలకి చదువు మెయిన్ ఇంపార్టెంట్. మనం కేర్ తీసుకుంటేనే వాళ్ళు చదువుకుంటారు. వచ్చి హోంవర్క్ చేసుకుంటారు కదా, అది చేసుకుంటారు కదా, మనం అసలు వదిలేయద్దు. అయిపోయిందా? సో ఫ్రెండ్స్ మా బబ్బీ అయితే తెలుగు హోంవర్క్ అయితే రాసేసింది. నెక్స్ట్ బుక్ ఏంది ఇగో. సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బియానికి తెలుగు అయిపోయింది కదా ఫ్రెండ్స్, హిందీ గిట అలా పెట్టించింది. ఇప్పుడు మా బబ్బియాడు హిందీ హోంవర్క్ గిట రాస్తారు. రాయిరా వచ్చి కదా ఇది హిందీ ఆలు రాంగ్ ఎందుకు కొడతావు? ఈడకేం రాయి, ఈడ రాంగ్ ఎందుకు కొడతావాడ? ఈడ ఉంది కదా రాయి. ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటా రాస్తే నీకే అర్థమవుతుంది. చదువుకుంటా రాయాలా? చదువు అంటే మొక్కని చూస్తుంది. ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి నీట్ గా. క్లాస్ వర్క్ ఎట్లా రాసినావు హోంవర్క్ గిట్ట అట్లనే రాయాలి. ఏ రాస్తున్నావో అదే ఈ చదువు. రాస్తున్నావా? ఇప్పుడు రాస్తున్నావు అనేస్తున్నావు అప్పుడే కరెక్టేనే. రాసినప్పుడు కాదు అట్లా చేయబెట్టు. మంచి రాస్తున్నా, మంచిగా చదువుతున్నావా నువ్వు? అసలు ఏంది అది? ఒక వాటి చెప్పమంటే ఒకటి చెప్తున్నావు ఏంది? నువ్వు రాసేది ఒకటి చదివేది ఒకటి, అట్లయితే కన్ఫ్యూజ్ కావా? సరేనే ఇస్తున్నా కలిసి రైటింగ్. ఎడబెట్టిచ్చిందే ఓ ఇగో. సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారు అయితే డైలీ ఒక 1 టీచర్స్
స్కూల్లో రాయమన్నా సగం రాసేస్తా స్కూల్ క్లాస్ లా. సో ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే డైలీ 1 పేపర్ అయితే కలిసి రైటింగ్ రాస్తుంది. ఎందుకంటే రైటింగ్ నీట్ గా రానికే. ఇట్లా ఇట్లా రాస్తే ఏంటంటే నోట్బుక్ లో ఇట్లా నీట్గా వస్తుంది కదా. మా బాబాయ్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యింది రైటింగ్ లో అయితే. రాయి ఏందా అది టీచర్ చెప్పలేదు అదేందా. ఐ ఆమ్ ఏ గర్ల్, I am a girl, I am a boy, ఈ ఈజ్ ఏ బాయ్. he is a boy. చదువుకుంటారాయి. I am a girl. అవునే నేను చదువుమన్నా కానీ అంత గట్టిగా ఒర్రమంటున్నాను. అయ్యే నేను ఏమో టాప్ లేచి పెట్టట్టు ఒరుతున్నావు. ఏంది అయిపోయింది వేరేది ఇస్తున్నాను. ఇది అయిపోయింది కదా. 1 2 బుక్స్ ఇది ఒక్కటైతే అయిపోతుంది ఇక మ్యాథ్స్. ఇది ఏం పెట్టించింది ONE1 ONE1 CW2 3HRE 404 FV5 SIX6 SVEN7 EIGHT 9 PN10 చూడకుండా వచ్చాయ నీకు. వచ్చు సరే చెప్పే చూడకుండా చెప్పి సార్. ONE1 TW2 THRE6 F4UR4 FV5 SIX6 SCVEN7 EIGHT 8 N99 TN10. మా బాబాయ్ ఆడ 10 వరకు అయితే చూడకుండా అయితే చెప్తుంది. ONE1 అయితే మా బాబాయ్ ఆడైతే లాస్ట్ హోంవర్క్ రాసింది ఫ్రెండ్స్. అట్లా చదువుకోవాలి. చదువుకుంటుంటే నీకు రాసేటప్పుడు చదవాలి. నువ్వు రాసేటప్పుడు చదివితే ఏంటంటే నీకు ఏ వాడు గుర్తుకొచ్చేస్తుంది. టీచర్ అడిగినా కానీ మనం చెప్పొచ్చు అప్పుడే. సరేనా? క్లాస్ రూమ్ లో అయినా కానీ టీచర్ బోర్డు మీద రాస్తుంది కదా. అప్పుడు టీచర్ చదువుకుంటూనే రాస్తుంది కదా. టీచర్ చదివిపిస్తుంది మాకు. అప్పుడు చదువుకుంటప్పుడు బ్రెయిన్ లో పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చినాక నాకు తెలుసు ONE1 కాదు. ఇప్పుడు చదివినావు 20 వరకు నేర్చుకోవాలి. సరేనా? 20 వరకు రాదమ్మా నాకు. మరి 7 వరకు వస్తుందమ్మా. చూడండి ఫ్రెండ్స్ 20 వరకు రాదమ్మా నాకంట. నేర్చుకోవాలి. రాదు అని నాకు చెప్పొద్దు నువ్వు. సరే మమ్మీ నేర్చుకుంటా అని చెప్పాలి. వినిపిస్తుందా? అప్పుడు వేస్తున్నావా? వినిపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ కి వస్తావు. అర్థమవుతుందా? ఇవన్నీ పెట్టియారు. ఇక అప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి అప్పుడు. తెలుసా? టీచర్ కొడుతుంది మరి రాయకపోతే. కొట్టదా అంట. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అడుగుతుందో. మమ్మీ నా హోంవర్క్ అయిపోయింది. చాక్లెట్ తింటా చాక్లెట్ తింటా చాక్లెట్ తింటా. సో ఫ్రెండ్స్ మా బాబు గారు అయితే చాక్లెట్ తింటున్నారు. హోంవర్క్ అయితే హోంవర్క్ రాసుకున్నాం ఫ్రెండ్స్. హోంవర్క్ రాసుకోవడం అయితే పిల్లలు అయితే కొందరు సతాయిస్తారు. మా బాబు గారు అయితే సతాయించలేదు ఈ మధ్య అయితే. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.